నర్సే తాతతో రప్ప 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 ఇక మరి ఇక కథ కార్ఖానా షెడ్డ బడ్డ ఇక ఇదే పని పెట్టింది ఎటు జూబ్లీ హిల్స్ దిక్కు. ఇక జూబ్లీ హిల్స్లో చుట్టుపక్కలనేమో చల్లగా ఉంది, కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం కాక పుడుతుంది. అమ్మని దండం పెట్టి అయితే ఇవాళ జూబ్లీ హిల్స్ కథ మాత్రం మీదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజును పట్టుకొచ్చినాం. మన నేను స్టూడియోలో కూర్చుండు. అసలు జూబ్లీ హిల్స్లో ఏం నడుస్తుంది, జూబ్లీ హిల్స్ రాజకీయం ఎటు ఒరుగుతుంది, జనాలు ఏమనుకుంటున్నారు, గెలుపు ఎవరిది, ఇంకా కథ మాత్రం అందిస్తా, మీరు చూస్తూనే ఉంటుంది మన నేను. ఓ పిల్లగా శనార్థి నమస్తే బాగానా బాగా. ఇప్పుడు జూబ్లీ హిల్స్లా ఏం జరగబోతుంది, ఎటెట సంగతి, జూబ్లీ హిల్స్ రాజకీయ భవిష్యత్తు ఎవరి దాంట్లో? నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రోడ్ షో చేశారు. ఈ రోడ్ షో కూడా ఒక వ్యూహం ప్రకారం చేశారు. ఈ రోడ్ షో కూడా సాధారణంగా ఏదో నార్మల్ గా వచ్చి రోడ్ షో చేసి వెళ్ళిపోయినట్టు కాకుండా కొన్ని అంశాలని టచ్ చేస్తూ కొన్ని కాలనీస్ వెంగళరావు కాలనీ అనేది ప్రధానంగా టీడీపీ క్యాడర్ ఎక్కువ ఉన్న ఆ ప్రాంతం. సో ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ కావచ్చు, లేకపోతే ఆ కాలనీ వాసులకి ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం ప్రకారంగా ఆ కాలనీలో మీటింగ్ పెట్టడం, వాళ్ళకి హామీ ఇవ్వడం. ప్రధానంగా ఏ అభివృద్ధి ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అభివృద్ధికి సంబంధించిన ఏ అంశాన్ని అయినా సరే మేము స్పష్టంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్న విషయాన్ని ఆ కాలనీ వాసులకి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు సాయిబాబా టెంపుల్ ఎదురుగానే. సో ఆ వ్యూహం ప్రకారం ఎవరైనా సరే కొంచెం అటు ఇటు ఉన్న ఆ కాలనీ వాసులు కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి హామీ వల్ల మేము అధికారంలో ఉన్న పార్టీకి వేస్తేనే ఉపయోగం ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగేలాగా ఎక్కువ అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి రోడ్ షోలో, ఇంకేం చెప్పిండు, చాలా విషయాలు చెప్పారు. అందులోని ప్రధానంగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా అమీర్పేటలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకంటే పార్టీలు అతీతంగా ఎన్టీ రామారావు గారిని అందరూ అభిమానిస్తారు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా ఇచ్చేస్తారని చెప్పారు, అంటే స్థాపిస్తారని చెప్పారు. అదేవిధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రధానంగా సెంటిమెంట్ సానుభూతికి కాదు, ఈసారి అభివృద్ధి కోసం ఓటేయండి అనే విషయాన్ని ప్రధానంగా చెప్పారు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు కూడా కొన్ని అంశాలని కాలేజీకి కావాలని చెప్పి గవర్నమెంట్ కాలేజీ కావాలని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజీ కావాలని చెప్పారు. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేకపోతే మెకానికల్ కావచ్చు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఏ రకమైన సౌకర్యాలు లేవు. గతంలో అంటే 10 ఏళ్ళు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళలో కూడా ఒక కాలేజీ కూడా కట్టించలేని పరిస్థితిలో ఈ జూబ్లీస్ నియోజకవర్గం ఉన్నది అనే విషయం కూడా పబ్లిక్ కి నవీన్ యాదవ్ గారు చెప్పారు. నవీన్ యాదవ్ గారు కళాశాల అడగడమే ఒక విషయం కాదు, నవీన్ యాదవ్ గారు అడిగిన తర్వాత ప్రజల్లో ఏమనిపించిందంటే బయట ప్రపంచానికి, అంటే ఇంత పెద్ద జూబ్లీస్ నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ కాలేజీ లేకుండా పోయింది అంటే ఈ 10 సంవత్సరాలు ఏ రకమైన అభివృద్ధి జరిగింది అన్న ఫీలింగ్ కలిగేలాగా ఆయన ఒక బలమైన వ్యాఖ్యలు చేశారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మేము అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము సహకరిస్తామని చెప్పారు. నవీన్ యాదవ్ గారిని గెలిపించండి, నాకు కుడి భుజంగా ఉంటాడు, ఈయన అభివృద్ధి కోసం అదేవిధంగా ఎవరైతే సామాన్యులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం తపన పడుతున్నాడు, చేయాలన్న ఆసక్తి ఉంది యువకుడు కాబట్టి ఆయనకి అవకాశం కల్పించండి. అవకాశం కల్పించినట్లయితే మాత్రం నవీన్ యాదవ్ గారు నాకు కుడిభుజంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము 100% చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు షేక్పేటలో కూడా రాములు తిరిగిందట, ఇటు రేవంత్ రెడ్డి తిరిగితే అక్కడ షేక్పేటకు రాములు తిరిగిందట. ఎట్లా ఉంది అక్కడ ఊపు, అక్కడ మరి ఏమన్నా గుంజుకపోయే వ్యవహారం ఉంటుంది అంటావా? ఒక మాట అంట, నువ్వేం మరి ఫీల్ కావద్దు కదా కాక, ఒకే మాట అంట, మామిడి పళ్ళు మొత్తం ఏమంటారు మొత్తం కొమ్మలు మొత్తం ఊపేసి మామిడి పళ్ళు ఏరిపోయినాక మళ్ళీ చెట్టెక్కి దూపితే ఏమైనా వస్తుందా? అమ్మా రాదు. ఇప్పుడు షేక్పేటలో ఏమైందంటే ఆల్రెడీ మనకి ఈ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూడా జాతీయ స్థాయి అంశాల మీద కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ గా ఉన్నారు మైనారిటీలు. అదేవిధంగా మరి అజరుద్దీన్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు. ఇంకెక్కడైనా అసంతృప్తి ఉంటే కూడా ఆ అసంతృప్తి కూడా అంటే ఇప్పుడు అజరుద్దీన్ ఇచ్చిన మంత్రి పదవి కూడా పబ్లిక్ లో పూర్తిగా ఆ టైప్ అంటే మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూడా వన్ సైడ్ పడేలాగా ఉంది. ఇప్పుడు మరి మన షేక్పేట వెళ్ళి అక్కడ షేక్ చేయడానికి అక్కడ ఏమీ లేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే పబ్లిక్ అభిమానులు వస్తారు, దానికి కాదనలేము, కానీ ఓట్లుగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఇప్పుడు మైనారిటీలు ప్రధానంగా చూసుకుంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్న అంశంలో వీళ్ళున్నారు.
అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏం చేసినా అధికారంలో రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ చేయాలనే ఫీలింగ్ లో ఇక్కడ మైనార్టీలు ఉన్నారు. ఇంకెక్కడైనా అసంతృప్తి ఉంటే కూడా ఆ అసంతృప్తి కూడా లేకుండా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా షేక్పేట వెళ్ళి అక్కడ మైనార్టీలు అంటే షేక్పేట అనగానే మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ సెంటిమెంట్ పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాకులాడుతున్నారు. కాదంటలేదు, వాళ్ళ తాపత్రయాన్ని మీరు కాదనలేరు, నేను కాదనలేరు. కానీ అక్కడ షేక్పేటలో ఓట్లు కన్వర్ట్ చేయడానికి అక్కడ ఛాయిస్ ఎక్కడుంది? సో వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆవేదన కూడా ఇది ఒక ప్రధానమైన కారణం. కాబట్టి మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ షేక్పేటకి వెళ్ళినా లేదా రేపు ఎర్రగడ్డకి వెళ్ళినా సరే మైనార్టీ ఓట్ బ్యాంక్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ పడుతుంది. దానికి అనేక అంశాలు ఉన్నాయి, జాతీయ స్థాయి అంశాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయి అంశాలు ఉన్నాయి. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, ఈ అన్ని అంశాలు కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశాలు పూర్తిగా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఎన్ని షేక్పేటలో ఎన్ని మీటింగ్లు పెట్టినా సరే ఈసారి మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఈసారి వన్ సైడ్ అవకాశం ఎక్కువ ఉంది. నవీన్ యాదవ్ నిన్న జర గట్టిగా బిరుగా మాట్లాడిందట సంగతి. అదే నవీన్ యాదవ్ గారు కొంచెం ఎమోషనల్ గా మాట్లాడారు. కొన్ని నన్ను రౌడీ అంటారా, ఈ రకమైన నన్ను అంటే ఇంతకాలం ప్రజా జీవితంలో ఉండి నేను కష్టపడి ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి నేను బాధపడితే నన్ను రౌడీ అని చెప్పి ముద్రేస్తారా? చెప్పండి, ఎవరైనా నేను ఏ రకంగా అలాంటి ఎవరి దగ్గర ఏమైనా చేశానా, ఎవరి దగ్గర మామూలు తీసుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముందే చేతులు ఎత్తమని చెప్పి లేదు, ఎవరు ఆ రకంగా నవీన్ యాదవ్ గారికి ఆ రకమైన ఏది లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ముందు నవీన్ యాదవ్ గారు నిరూపించుకున్నారు. మొత్తం జనాలు కూడా పెద్దగా గంభీరంగా కూడా అరిశారు అందరూ కూడా, అలాంటిది ఏమీ లేదని. అదేవిధంగా కొన్ని ఎమోషనల్ గా కూడా నన్ను గత ప్రభుత్వం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టారు అని ఎమోషనల్ కూడా చాలా ఎమోషనల్ గా నవీన్ యాదవ్ గారు కొంచెం ఆవేశంతో చెప్పారు, కొంచెం ఆవేదనతో చెప్పారు, గట్టిగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా పబ్లిక్ లో బాగా వైరల్ అవుతున్నాయి. నవీన్ యాదవ్ గారు మాట్లాడే విధానం కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఆ సందర్భాన్ని బేస్ చేసే మాట్లాడిన విధానం మీద మచ్చ పోయినట్టే పబ్లికే నిరూపించారు. అక్కడ మీరు కాదు, నేను కాదు, పబ్లిక్ ముందే నవీన్ యాదవ్ గారు అంటే చాలా పర్ఫెక్ట్ గా నవీన్ యాదవ్ గారు, చాలా మంది నవీన్ యాదవ్ గారు మాట్లాడారు అనుకుంటారు కానీ మాట్లాడిన విధానం మనం గమనించినట్లయితే నవీన్ యాదవ్ గారు పబ్లిక్ ముందే రేవంత్ రెడ్డి గారి ముందే పబ్లిక్ ముందే క్లారిఫై చేశారు, మీడియా ముందే చెప్పండి అనేసి. సరే తాత, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడతా పీజీఆర్ ముచ్చట తీసుకొని వచ్చి ఎందుకు పీజీఆర్ ముచ్చట తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు మనకి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సెంటిమెంట్, సానుభూతి, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగానో తాపత్రయపడుతుంది? అదేదో అంత తాపత్రయం ఎందుకు? ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ వచ్చడం వల్ల ఉపయోగం ఏముంది? రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా గొప్ప స్థాయికి వెళ్తారా, లేదా ప్రభుత్వం ఒక సీట్ రాకపోతే కూలిపోతుందా? ఆ ఒక సీటు కోసం, మా సీటు కోసం మీరెందుకు తాపత్రయపడుతున్నారు? ఒకవేళ దాన్ని ఏదో పోటీ చేసినట్టు లేకపోతే చేయకుండా ఉంటే కూడా పర్లేదు కదా అన్న ఫీలింగ్ లోపల మన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే 2007లో పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయారు హార్ట్ అటాక్ తోటి. చనిపోతే అప్పుడు బద్ధ శత్రువులని అంటే పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీకి అగ్నిస్ట్ గా ఉన్న టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు కూడా ఈ అంశాన్ని అంటే పి జనార్దన్ రెడ్డి గారికి ఆ ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు నిలబడినప్పుడు ఎవరిని కూడా పెట్టకుండా, ఏ పార్టీ పెట్టకుండా ఏకగ్రీవం చేద్దామని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అది బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా మద్దతు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏమి మద్దతు ఇవ్వకుండా పోటీ నిలబెట్టింది. అలాంటి వ్యక్తులు ఈ రోజు సానుభూతి కోసం మాట్లాడుతున్నారా అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మొత్తం అది బరస్ట్ చేశారు, మొత్తం అది యాక్టివ్. ఇప్పుడు సానుభూతి అంటే ఆ రోజు ఈ రోజు మీకు సానుభూతి గుర్తొచ్చింది కదా, మరి ఆ రోజు ఐడియాలజీ ప్రకారంగా పార్టీల పరంగా వ్యక్తులు వేరేగా ఉన్నా సరే పి జనార్దన్ రెడ్డి గారు పేద ప్రజల మనిషి, కార్మికుల కోసం అనేక మంది కార్మిక హక్కుల కోసం ఆయన పోరాటం చేశాడు, అనేక మంది కార్మికుల కోసం పోరాటం చేశాడు, ఇల్లు పట్టాలు ఇప్పించాడు, అనేక గట్టు కాంగ్రెస్ వాది పి జనార్దన్ రెడ్డి గారు. అలాంటి గట్టు కాంగ్రెస్ వాది, అదేవిధంగా పబ్లిక్ లో కూడా బాగా ఉన్న వ్యక్తి, ప్రజా సమస్యలు పేదవాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇచ్చేసినప్పుడు మేము పార్టీలు అతీతంగా ఆ రోజు మేము మద్దతు ఇచ్చాం. అలాంటి వ్యక్తికి కూడా మీరు ఆ రోజు మద్దతు ఇవ్వలేదు. ఈ రోజు మీరు ఈ రకంగా మీకు సానుభూతి రావడం, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి గారికి సీట్ ఇస్తే ఏమవుతుంది అని చెప్పి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు పటాపంచలు చేస్తారు వ్యాఖ్యలతో. సో పబ్లిక్ లో ఏదైనా ఉంటే కూడా క్లియరెన్స్ అయిపోద్ది ఆ విషయంలో. సానుభూతి అంశం అనేది లేదని విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడమే ఒక ఎవరైతే రాజకీయ వ్యూహాలు చేస్తారో ఆ వ్యూహాలకి ఎత్తులకి పై ఎత్తులు వేసేలాగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఉన్నాయి. సరే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బోరబండ, ఎర్రగడ్డ
వెంగళరావు నగరు, రహమత్ నగరు, కార్మిక నగరు, వీటి మధ్య షేక్పేట, అంటే ఇట్లా కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పార్టీ ఏ రకంగా ఉంటుంది, దేనికి బలమైన గాలి వీస్తుంది, దేనికి బలహీనమైన గాలి వీస్తుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి వన్ సైడ్ ఉంది, ఒక్కొక్కరికి కొంచెం మైనస్ ఉంది. ఇప్పుడు యూసఫ్ కాంగ్రెస్ కు ఎక్కడ ఎక్కడ ఉంది? కాంగ్రెస్ కు యూసఫ్ కూడా, కృష్ణా నగరు, కార్మిక నగరు, షేక్పేట, ఇవన్నీ గట్టిగా వన్ సైడ్ పడతాయి. ఇప్పుడు మన నిన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత వెంగళరావు కాలనీ, వెంగళరావు కాలనీలో నిన్న మొన్నటి వరకు కూడా ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ మొత్తం ప్రచారం చేశారు. ఈ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఆ ఐడియాలజీ మొత్తం కూడా వాళ్ళ ఓటర్స్ ఆలోచించే విధానం కూడా మొత్తం మారిపోతుంది. సో నేను చెప్పిన ఏవైతే 4 కాలనీస్ ఉన్నాయో ఈ అన్నింటిలోనూ కూడా నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు బోరబండ్ చూసుకుంటే బోరబండ్లో 8 బస్తీలు ఉన్నాయి. 8 బస్తీలు 4 బస్తీలు బీఆర్ఎస్ ఉన్నాయి, 4 బస్తీలు నవీన్ యాదవ్ ఉన్నాయి. నిన్నటి వరకు చెప్తున్నా సరే. మళ్ళీ ఇంకా 2 రోజులకి ఏం మారుతుంది. మళ్ళీ ఎర్రగడ్డలో కూడా సగం నవీన్ యాదవ్ గారికి, సగం బీఆర్ఎస్కి. సో ఈ రకం కూడా అక్కడ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నిన్న రేవంత్ నగర్లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత నవీన్ యాదవ్ గారిని చూసి ఎలాగా 30% ఓట్ బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటు వేసే అవకాశం ఉంటుంది. నేను రేవంత్ నగర్ జంక్షన్ లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన తర్వాత నేను అనేక కామెంట్స్ చూసా, అంటే అన్ని ఛానల్లో కామెంట్స్ చూసా. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి చూసుకొని నవీన్ యాదవ్ వేసే అవకాశం ఉంది. ఎక్కడ రేవంత్ నగర్లో మిగతా బోర్బండ్లో 50,000కి 50 వాళ్ళకు ఉంది ఓట్ బ్యాంకింగ్ చూసుకున్నట్లయితే. మనకి ఎర్రగడ్డలో కూడా 50-50 ఉంది. సో ఇక్కడ మాత్రం కృష్ణా నగరు, యూసఫ్ కూడా, కార్మిక నగర్లో ప్రధానంగా పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్ గారికి మొత్తం ఇండివిజువల్ చూసి ఓట్లు వేస్తున్నారు కార్మిక నగర్ మొత్తం కూడా. సో ఇలాగా ఈ రోజు వరకు నిన్నటి వరకు కూడా ఈ గ్రాఫ్ ఇలా కొనసాగుతుంది. నవీన్ యాదవ్ గారు ఏం చేయాలో అది చేస్తున్నారు. ఎక్కడైతే రాజకీయ పార్టీ ఆపోజిషన్ పార్టీ ఎక్కడైతే వ్యూహాలు వేస్తారో ఆ వ్యూహాలకి రేవంత్ రెడ్డి గారు ప్రతి వ్యూహాలు చేస్తున్నారు. అంటే ఇంకో విషయం ప్రధానంగా ఏంటంటే నవీన్ యాదవ్ గారిని ఇండివిజువల్ గా వాళ్ళు టార్గెట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కావచ్చు, లేదా కేసీఆర్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. కానీ నవీన్ యాదవ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ మంత్రిగా కొనసాగిన వాళ్ళు నవీన్ యాదవ్ గారిని టార్గెట్ చేయడం అనేది అది వ్యక్తిగత టార్గెట్ అవుతుంది. సో వీళ్ళు టార్గెట్ చేస్తే పార్టీని టార్గెట్ చేయాలి, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. సో ఏవైతే నవీన్ యాదవ్ గారికి ఎక్కడైనా మైనస్ పాయింట్ ఉంటే వాటిని రేవంత్ రెడ్డి గారు కవర్ చేసే ప్రయత్నాలు అన్ని చేస్తారు. సో నేను మొన్న కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రాఫ్ ఎలా ఉంటుంది, రాకముందు గ్రాఫ్ ఎలా ఉంటుంది, అవన్నీ మారుతాయి. సో ఎక్కడైతే కొన్ని మైనస్లు ఉన్నాయో అవన్నింటిలో కూడా రేవంత్ రెడ్డి గారు కవర్ చేసుకుని వస్తారు. ప్రసంగం కావచ్చు, ప్రసంగంలో మాట్లాడిన వ్యూహాలు కావచ్చు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించండి, మేము ఏం చేయాలో అన్ని చేస్తాము, సెంటిమెంట్ కాదు, మనకు కావాల్సిన అభివృద్ధి, ఆ అభివృద్ధికి ఏం కావాలో నవీన్ యాదవ్ గారు గెలిపిస్తే నాకు కురుభుజంగా ఉంటాడు, ఖచ్చితంగా వాళ్ళకి ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి బహిరంగంగా ఆయన రోడ్ షోలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఓటర్స్ చాలా యాక్టివ్గా అంటే కనెక్ట్ అయ్యారు బాగా. ఇప్పుడు ఓట పండుగ అంటే బీరు, బిర్యానీ పొట్టినాలు. ఇప్పుడు ఎందుకంటే మనకి తీర ఓట్ల ముందర 2 రోజులు 3 రోజులు ఉందనగానే కుచ్చనాల పంపిణీ, ఇంకా రకరకాల కథలు, కట్నాలు, కానుకలు అని చెడ్డానికి పడ్డాను. ఈ ఏమన్నా జనాలు వీటికి లొంగే జనాలు ఏమన్నా తారుమారు చేస్తారా ఇంకే అనుకున్నారా? అంటే అభివృద్ధి మనకెందుకు, మనకు ఇవాళ మటుకు మన జోల నింతే చాలు, మన పొట్ట నింతే చాలు అని అంటే కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు ఈసారి అలాంటి వ్యక్తులు కూడా మారారని. డబ్బు ఏమైనా మాయ చేసేనా? డబ్బు అయితే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రసారాలు కూడా రకరకాల వ్యూహాలు, రకరకాల సిండికేట్ విధానం అన్ని అవలంబిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా నవీన్ యాదవ్ గారు గెలవాలి అన్న కోణంలో ఎక్కువ మంది పబ్లిక్ ఆలోచిస్తూనే ఉన్నారు మొదటి నుంచి. మీరు చెప్తున్న ప్రతి అంశం కూడా ఎలక్షన్స్ లో ఉంటది. కానీ వీళ్ళకి ఎమోషనల్ గా నవీన్ యాదవ్ తో కనెక్ట్ అయ్యి ఉన్నారు పబ్లిక్. నవీన్ యాదవ్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. నేను చాలా మంది నేను స్వయంగా అన్ని ఇప్పుడు చెప్తున్న కాలనీస్ అన్ని నేనే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ లో మైక్ పట్టుకుని వెళ్ళి అందరిని అడిగా, పర్సనల్ గా కొంతమంది లీడర్లతో కూడా మాట్లాడా. సో ఆయన చేసిన సర్వీస్ ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఉంది. సో మీరు చెప్తున్నది వాళ్ళు అవతల వాళ్ళు ఏమైనా ఇచ్చినా సరే తీసుకుంటారు, దాచుకుంటారు, ఓటు మాత్రం ఇటే వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది 100% ఉంది. సో ఆ రకమైన వాతావరణం కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి డబ్బు పంచాలని అనడానికి లేదు, మందు పంచాలని అనడానికి లేదు, బిర్యానీ పంచడానికి అని లేదు. వాళ్ళ గెలుపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అత్యవసరం.
బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గెలిస్తే మాత్రం రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం వ్యతిరేకత వచ్చిందని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం తక్కువ ఉన్న క్యాండిడేట్ ప్రధానంగా వీక్. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాండిడేట్ ప్రధానంగా వీక్ కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మాత్రం నవీన్ యాదవ్కి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఇలా ఇప్పుడు సునీత ఏడ్చుడే కాదు, బిడ్డలను కూడా బడికి పోయే పిల్లల్ని కూడా బజార్లో పెట్టి ఏడిపిస్తుంది. దండాలు పెట్టుకుంటా అమ్మ అయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఈ సింపతి, ఈ సానుభూతి ఏమన్నా అక్కడికి వస్తుందా? డే 1 నుంచి కూడా చెప్పి అక్కడ సానుభూతి అనేది లేదు. ఆ సానుభూతితో ఓట్లు పడే అవకాశం ఈ 2025 జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో అసలు లేదు. మేము అనేక విషయాల్ని లోతుగా పరిశీలించి విశ్లేషించి గమనించి మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వచ్చాము, లేదని చెప్పాం. సో ఆమె వల్ల కావట్లేదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని పంపిస్తే ఏమైనా ఉంటుందేమో కూడా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. సో సానుభూతితో అంశాన్ని పట్టుకోవడం వల్ల అది పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే తాత, గతంలో ఆ హుజురాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆయన కూడా పాడి కౌశిక్ రెడ్డి మీరు కనుక నన్ను గెలిపియకపోతే నేను పాడే ఎక్కుతా అని ఆయన మాట ఆయన అనుకున్న మాట. అలా బిడ్డ కూడా అలా బిడ్డని కూడా మీటింగ్లల్లా మా డాడీని గెలిపి మాకు మా డాడీకి ఓడేయకపోతే మాత్రం మేము చచ్చిపోతాము, కుటుంబం మొత్తం చచ్చిపోతాం అని ఇక బిడ్డ దిక్కు పదం పాడింది, తండ్రి దిక్కు పదం పాడింది. పుసుక్కున నన్ను మాత్రం ఓడగొడితే ఇక నా సావే మీరు చూస్తారు అని జనాలని బెదిరించినట్టుగా, జనాలతో సానుభూతి పొందేటట్టుగా ఇది మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు అదే మాటని అంటే అట్లా మాట్లాడినోడు మళ్ళీ ఇలా జూబ్లీ హిల్స్లో కూడా మాట్లాడుతుండు. అంటే ఆ సానుభూతినే ఇక్కడ చూపిస్తుండు. సునీతమ్మ ఇట్లా గది గట్లా ఆమె బాధ, ఆమె ఏడుస్తుంది, ఇది ఇట్లా అదట్లా అని మాట్లాడుతుంది. మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాటలు ఏమన్నా ఇక్కడ ఏమన్నా? కౌశిక్ రెడ్డి గారి విషయం చెప్తే ఆయన ఒక రికార్డు. ఏం రికార్డు అంటే ఓటర్స్ని ఎవరైనా తన వైపు తిప్పుకుంటారు, లేకపోతే మభ్య పెడతారు, లేదా డబ్బు ఇస్తారు, లేకపోతే మందు పోస్తారు, లేదా నేను గెలిస్తే ఇది చేస్తానని చెప్పి తన వైపు తిప్పుకుంటారు. కానీ ఫస్ట్ టైము ఓటర్స్ని కూడా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి ఆయన. సో ఓటర్స్ కి మనం ఏదైనా ఇస్తాం అంటే వాళ్ళకి తాత్కాలికంగా కావచ్చు, లేదా నేను ఎమ్మెల్యే గెలిస్తే మీకు ఈ పని చేస్తానని చెప్పచ్చు, పార్టీ పరంగా ఇచ్చేస్తానని చెప్పచ్చు. కానీ ఓటర్స్ ను కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన వ్యక్తిగా మన కౌశిక్ రెడ్డి ఒక రికార్డు. అంటే అలా కూడా గెలవచ్చు అన్నది ఈ జనరేషన్. మరి ఆ స్ట్రాటజీ మరి ఎక్కడ తెలుసుకోవాలో నాకు తెలియదు, కానీ అలా కూడా గెలవచ్చు అని చెప్పిన వ్యక్తి ఆయనే. కానీ నేనేమంటానంటే నేను అనేక ఎలక్షన్స్ చూశాను, వేరే రాష్ట్రాల్లో చూశాను, ఈ రాష్ట్రంలో చూశాను, ఆంధ్రప్రదేశ్ చూశాను. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ చాలా మెచ్యూరిటీగా, ఫిక్స్డ్ గా, మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నారు. టోటల్ గా వీళ్ళకే ఈ బై ఎలక్షన్స్ లో ఇతనికే వేయాలి, వీళ్ళకి వేయాలి అన్న ఫిక్స్ మైండ్ సెట్ లో ఉన్నారు. దీనికి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని 6 గ్యారెంటీల విషయంలో కొంత ఆటో కార్మికులకి కావచ్చు వీళ్ళకి కొంత మైనస్ అయినా సరే, నవీన్ యాదవ్ గారిని మనం వదులుకుంటే రేపు ఈ అవకాశం రాదు అన్న విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. చాలా పవర్ఫుల్ మాట. అవకాశాలు అన్నిసార్లు రాకపోవచ్చు, వచ్చినా అందరికీ రాకపోవచ్చు. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ రాకపోవచ్చు, వచ్చినా అన్నిసార్లు రాకపోవచ్చు. నవీన్ యాదవ్ గారికి అవకాశం వచ్చింది. ఒకవేళ ఆయన్ని మీరు గనక గెలిపించుకోకపోతే ఇది చారిత్రక తప్పు అవుతుందని చెప్పి మన యూసఫ్ కూడా బహిరంగ సభలో ఆయన స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆయనకి రాక వచ్చిన ఈ అవకాశాన్ని మీరు గెలిపించుకుపోయినట్లయితే మాత్రం అది చారిత్రక తప్పు అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గెలిపించుకోండి. ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఏవైతే ఉంటుందో అది నేను తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా ఓటర్స్ ఎందుకు కన్వర్ట్ అవ్వాలో చెప్పండి నాకు. నవీన్ యాదవ్ గారికి ఇంకా అంతకన్నా మించిన మైనస్ ఇంకెక్కడ ఉంది చాయిస్? ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి, అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్వయంగా అంత పబ్లిక్ గా చెప్పినప్పుడు ఎందుకు ఓటర్స్ ఇంకా వేరే యాంగిల్లోకి ఆలోచించే అవకాశం ఉంటుంది? సో బీఆర్ఎస్ పార్టీకి గత 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ ఉన్న విషయం వాస్తవం. వాళ్ళకుండే ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ క్యాండిడేట్ అనే వ్యక్తి కొంచెం వీక్. ఆమె పబ్లిక్ తో కనెక్షన్ లేవు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఆమె ఎప్పుడు తిరగలేదు, ప్రజలతో ఎప్పుడు మమేకం కాలేదు. కేవలం వాళ్ళ భర్త చనిపోయారు కాబట్టి ఆ ఒక్క అంశంతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే ఆమె రాకపోయినట్టు. సో నిన్న మొన్న అనుకుంటా ఈ మన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒక ఆమె చెప్పారు. ఏమని? మనకి మాగంటి గోపినాథ్ గారు లేకపోవడం వల్ల మాకు ఎక్కడ ప్రచారం చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, ఏ రకంగా మూవ్మెంట్ చేయాలి మాకే అర్థం కావట్లేదు అని చెప్పారు. అంటే పొలిటికల్ గా ఏ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ లేవు.
పూర్తిగా మాగంటి గోపీనాథ్ గారి మీద వీళ్ళందరూ డిపెండ్ అయి ఉన్నారు. పబ్లిక్ కూడా మాగంటి గోపీనాథ్ గారిని చూసి ఓటేశారు, పార్టీని చూసి ఓటేశారు. ఇప్పుడు ఈమెను చూసి ఓటేయడానికి ఈమె నిరూపించుకోవాలి కదా. ఈ రోజు వచ్చింది, ఆమె నిరూపించుకోండి. ఈ రోజు అవ్వదు కదా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు యూనివర్సిటీ లీడర్ గా పనిచేసి ఆ తర్వాత ఈయన ఇందులోకి వచ్చారు. సో ఈమె డైరెక్ట్ గా వచ్చి నేను మాకు ఓటేయంటే ఎలా చేస్తారు? పబ్లిక్ ఆ రకంగా వేయరు. పార్టీకి ఉన్న కొంత ఓట్ బ్యాంకింగ్ ఉండొచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత మాకు ఏమైనా కలిసి వస్తుంది వీళ్ళు ఆశించవచ్చు, సానుభూతి కూడా ఉంటదేమని వీళ్ళు ఆశించవచ్చు, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంటదేమని వీళ్ళు ఆశించవచ్చు. ఆశించడంలో ఎవరి తప్పు అపోజిషన్ పార్టీ ఆశించకుండా ఉండకూడదని మన చేతిలో లేదు. వాళ్ళు అన్ని రకాలుగా ఆశిస్తున్నారు, కానీ అన్ని అవకాశాలు ఇక్కడ లేవు. ఈ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ మొత్తం రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పే కదా, మామిడి చెట్టు మొత్తం దులిపేసి తీసుకుపోయారు. ఇక్కడ దులిపితే ఇంకా ఏమి మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది రాను. ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే ఇంకంతే. ఇంకోటి ఏంటంటే ఈ కిషన్ రెడ్డి ఏమంటాడు అంటే, వీళ్ళు గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఏం అవుతలేదు పోతలేదు, ఎక్కడ సమస్య అక్కడనే పక్కేసుకొని పండుకొని ఉంది జూబ్లీహిల్స్. అందుకనే మమ్మల్ని గెలిపి బీజేపీ వచ్చినాక అభివృద్ధి అంటే ఏదో మేము చూపిస్తామని కిషన్ రెడ్డి అంటుంది. మరి ఆయన పత్తారు ఎట్టుంది, జనాల గుసగుస అక్కడేమో నడుస్తుంది. మనసు ఒకవైపు మాట ఒకవైపు ఉండకూడదు, మనసు మాట ఒకవైపే ఉండాలి తాత. మరి మీకు అంత గెలవాలి అనే తాపత్రయం ఉన్నప్పుడు క్యాండిడేట్ని ఎందుకు తాత అంత లేట్ గా పెట్టారు మీరు? మీకు మనసేమో ఒకవైపు ఉంది, మీ మాట ఏమో ఇంకో వైపు ఉంది. మీకు నిజంగా తాపత్రయం ఉంటే మరి మీకు ఎందుకు ముందుకు పెట్టలేదు? అసలు బీజేపీ నాయకులే విసిగిపోయారు, మా క్యాండిడేట్ ని పెట్టరా, మరి ఆమె డాక్టర్ ఆమెను తీసుకొస్తారా లేకపోతే ఈయనకి ఇస్తారా? మీకు నిజంగా గెలవాలి అనుకుంటే మీరు మొదటి నుంచి బలంగా ఉండాలి కదా. క్యాండిడేట్ ని ముందుగా ప్రకటించాలి కదా. ఆయన ఆల్రెడీ మొన్న 2023లో కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన వ్యక్తి, కొత్త వ్యక్తి ఏం కాదు. మాధవలత గారిని తీసుకొస్తారన్నారు, మాధవలత గారిని ఎందుకు తీసుకురాలేదు? మాధవలత గారు మహిళ. ఇప్పుడు మాధవలత మహిళ అయితే మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్ మహిళా ఓట్లు చీలిపోతాయి, వేరే ఓట్లు చీలిపోతే మళ్ళీ లైవ్ యాదవ్ ప్లస్ అవుతాయి. అది అందుకే మాధవలత తీసుకు. ఒకవేళ ఇప్పుడు మాధవలత గారు నాన్ లోకల్, నవీన్ యాదవ్ గారు లోకల్, ఇప్పుడు మాధవలత గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనుకో, నాన్ లోకల్ క్యాండిడేట్ వచ్చారు చెప్పి నవీన్ యాదవ్ అలా కూడా ప్లస్ అవుతుంది. మాధవలత గారు దించితే 2 మైనస్లు. ఇప్పుడు ఈయన దించినప్పుడు 1 మైనస్. లేట్ గా క్యాండిడేట్ నే లేట్ కి పెట్టారు. ఏదో ఇక మీది మాటకు మిలియన్ ఏదో చిన్న అన్నట్టుగా చూద్దాం చేద్దాం అన్నట్టుగా ఏదో అంటే లోపల కథ ఉందంటావు. ఉందని అంటున్నా. ఎందుకంటే నిన్న బెంగళూరు కాలనీ వెళ్ళినప్పుడు బీజేపీ పోస్టరు బీఆర్ఎస్ పోస్టర్ పక్కనే అంటించారు చాలా కాలనీస్ దగ్గర. అది ఫోటో తీద్దాం అనుకున్నా కానీ తీయలే. 2 పక్కనే. మాగంటి ఆ రోజు కార్మిక నగర్ కేటీఆర్ గారి మీటింగ్ వచ్చినప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మీద మేము బీజేపీ కార్యకర్తలు అయినా ఈమెకు సపోర్ట్ చేస్తాం, మేము బీజేపీ కార్యకర్తలు అయినా ఈమె సపోర్ట్ చేస్తాం కామెంట్స్. ఇప్పుడు కార్మిక నగర్లో మీటింగ్ పెట్టినప్పుడు 10 days బ్యాక్ కేటీఆర్ మీటింగ్ అంటే బీజేపీ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే, ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేస్తారు. ఒకవేళ డైరెక్ట్ గా సపోర్ట్ చేశారనుకో, డైరెక్ట్ గా ఎందుకు సపోర్ట్ చేయాలి? గతంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా వీళ్ళు రాసుకొని పూసుకొని తిరిగినట్టుగా ఏమన్నా అనుకుంటున్నారు జనాలు? అనుకోవడం అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వచ్చిన ఓట్ బ్యాంక్ 37-38% ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 17% అయింది. అప్పుడు ఆ మిగిలిన శాతం అంతా ఏమైంది? అది ఇండైరెక్ట్ గా బీజేపీకి పడింది. 37% ఉన్న ఓట్ బ్యాంకింగ్ పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికల్లా 16% అయితే ఆ ఓట్ బ్యాంకింగ్ ఎక్కడ షిఫ్ట్ అయినట్టు? సో ఇండైరెక్ట్ గా బీజేపీకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే అయితే మీరు గెలవాలి లేదా మేము గెలవాలి అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. అసలు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ ని పెడతారా లేదని కూడా చాలా మంది బీజేపీ నాయకులు అడిగారు. మరి చివరి వరకు పెట్టారు, నిలబడ్డారు, కానీ ప్రసారంలో కూడా అంత పెద్దగా ఎక్కడ ఏం కనిపించట్లేదు. అంటే వీళ్ళు నిలబడాలనే ఉద్దేశం తప్ప నిజంగా బీజేపీ వాళ్ళకి ఇప్పుడు కాదు టార్గెట్. రేపు వచ్చే ఎలక్షన్స్ 29 ఎలక్షన్స్ బీజేపీ వాళ్ళకి ప్రధాన టార్గెట్ హైదరాబాద్ లో, తెలంగాణలో. సో కాబట్టి బీజేపీ వాళ్ళు మీరు చెప్పినట్టు మనసు ఒకవైపు మాట ఒకవైపు ఉంటే ఇట్లనే ఉంటుంది. మీకు తెలియదు ఏం తాత, అది ఈ యొక్క బీజేపీ సంబంధించిన అంశం. అది ఒక మాట ఏంటంటే కేసీరావు బీఆర్ఎస్ లీడర్లని బాయ్కాడి పిలిపించుకొని క్లాస్ వీక్ వింటారు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఈ కోడిదాగలాట అల్పసంతానికి ప్రచారం చేస్తున్నాడు. కిందంగా మంట పెట్టకుండానే ఇట్లా దోశ చేసినట్టు, మిషన్ ఆన్ చేయకుండానే మల్లారెడ్డి మిషన్ ఆన్ చేయకుండానే ఏదో కటింగ్ చేసినట్టు ఇవన్నీ ఒకల కథలు చేస్తున్నారు. ఈ టైం చేస్తుర్రా మీరు, మనకు అంత దిష్ట పేరు వస్తుంది.
లంగ పేరు వస్తుంది, వచ్చిరాని పేరు వస్తుంది. ఈ ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు కామెడీ స్కిట్స్ లాగా అయిపోయింది. విన్నావా? టీవీ షోలల్లో కామెడీ స్కిట్స్ లాగా అయిపోయింది. అందరు నవ్వుకుంటున్నారు, ఇజ్జతి పోతుంది, ఇలువ పోతుంది. ఇటువంటి కథలు మీరు ఎందుకు పడుతున్నారు అని ఎర్రవల్లి బాయికాడికి పిలిపించుకొని వాళ్ళకు బాగానే మీటర్ బాగానే దింపిండట. మరి రేపు కేసీరావు ఈ ప్రచార సభలల్లో, రోడ్ షోలల్లో, బహిరంగ సభలల్లో పాల్గొంటే జనాలు ఏమన్నా అటు తిరిగేనా? అంటే మీరు చెప్పింది దాంట్లో రెండు అంశాలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చేస్తున్న వ్యవహార శైలిని ప్రజలు ఇష్టపడట్లేదు. అంటే ప్రచారం చేసే విధానం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, వేస్తే ఏంటి ఉపయోగం అన్న అంశాన్ని పక్కన పెట్టి కేవలం నవీన్ యాదవ్ గారిని టార్గెట్ చేయడం వల్ల వీళ్ళు ప్రజల్లో నవ్వులు పాలయ్యారు. ఇప్పుడు టార్గెట్ మేము గెలిస్తే ఏం చేస్తాం, మాకు ఎందుకు ఓటు వేయాలని చెప్పాలి. లేచిన కాంచి నవీన్ యాదవ్ గారిని టార్గెట్ చేయడం, మల్లారెడ్డి గారు ఏమో ఏదో కామెడీ షో లాగా ఆ రకంగా చేయడం అనేది ప్రజలు ఇష్టపడట్లేదు. అది ఒకసారి ఇష్టపడతారు తప్ప అన్నిసార్లు ఆ అంశాన్ని ఇష్టపడరు. మీరు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సో అన్ని అంశాన్ని పబ్లిక్ గమనిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళు మీరు ఈ జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మానేసి, ఒక కాలేజ్ కూడా కట్టడం మానేసి, ఈరోజు వచ్చి ఏదో నవ్వుతూ ఏదో దోషేస్తే ప్రజలు ఇష్టపడతారా? జనరల్ గా అంటే పబ్లిక్ వెళ్లే విధానం, ఒక రాజకీయ పార్టీ ఇచ్చే స్పీచ్, కేసీఆర్ గారు ఏ రకమైన గైడెన్స్ ఇచ్చారు, ఇక్కడ మీరు చేస్తున్న గైడెన్స్ ఏంటి అంటే కేసీఆర్ గారికి ఉన్న గౌరవాన్ని కూడా వీళ్ళు ఇంకా కిందకి దిగజారే లాగా ఉంది. నిజంగా అన్ని పార్టీలోనూ కేసీఆర్ గారికి అభిమానులు ఉంటారు, అందుకు ఎవరు కాదని లేదు. కానీ ఈయన వ్యవహార శైలి చూస్తే అది కేసీఆర్ గారిని కూడా వీళ్ళు రివర్స్ అయ్యే రకంగా కొంతమంది పబ్లిక్ ఉన్నారు. వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు టార్గెట్ చేసే విధానం, మాట్లాడే విధానం, భాష, అహంకార పూరిత వైఖరి, ఇవన్నీ కూడా పబ్లిక్ ఇష్టపడట్లేదు. ఏదో సోషల్ మీడియాలో వేసుకొని ట్రెండ్ చేసుకుని మన నడుస్తుందని ఫీల్ అవుతున్నారు తప్ప పబ్లిక్ దాన్ని వెనకాల ఎంత కామెంట్ చేసుకుంటున్నారు, ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు అనేది వీళ్ళు గమనించట్లేదు. కానీ కేసీఆర్ గారు గమనించారు. పబ్లిక్ నాడి కేసీఆర్ గారు బాగా తెలుసు. గమనించి పిలిపించి మీరు మాట్లాడాల్సింది ఇది కాదు, మీకు చెప్పింది ఏంటి, మమ్మల్ని గెలిపించండి, మనకి గెలిపించాలి, ఏం గెలిపిస్తే ఏం చేయాలి అది టార్గెట్ చేయకుండా లేచిన కాంచి నవీన్ యాదవ్ అంటే మీరే 1000 సార్లు నవీన్ యాదవ్ అంటుంటే ఇంకా ఓటర్ కూడా బీఆర్ఎస్ కూడా రేపు నవీన్ యాదవ్ అంటారు. లేచిన కాంచి నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ ఆ క్యాడర్ ఎవరు ఏమనుకుంటుంటే మన క్యాండిడేట్ నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే పబ్లిక్ పొలిటికల్ గా మాట్లాడే విధానం అనేది అక్కడ పూర్తిగా ఫెయిల్ అయింది. వ్యవహార శైలి ఐడియా పూర్తిగా ఫెయిల్ అయింది. ఇకపోతే కేసీఆర్ గారు వస్తే ఎలా ఉంటదంటే, నేను వ్యూహం సినిమా, రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఉంది కదా, ఆ వ్యూహం సినిమా తీసినప్పుడు నాకు రివ్యూ అడిగారు. ఇది పొలిటికల్ సినిమా కదా రామ్ గోపాల్ వర్మ, ఇది ఎలా ఉంటదంటే వైసీపీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా చీలకుండా ఉంటది స్టాండర్డ్ గా. అంటే ఇంకా వేరే వాళ్ళకి పడదన్నమాట ఆ సినిమా చూస్తే, అంత అలా ఉంటది. నేను చూసి ఐమాక్స్ లో నేను స్వయంగా సినిమా చూసి నేను రివ్యూ ఇచ్చా. అన్ని ఛానల్లో ఉంటది, మన వ్యూహం రివ్యూ అని కొడితే నా వీడియోస్ అన్ని వస్తాయి. అదే నేను చెప్పిన ఏ విధంగా చెప్పానో, వ్యూహం సినిమా వల్ల వైసీపీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ చీలకుండా ఉండదని చెప్పానో, వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజు 40% ఓట్ బ్యాంక్ వైసీపీ పార్టీకి ఉంది. అంటే ఒక సినిమాని చూసి ఒక రాజకీయ పార్టీకి పబ్లిక్ ఎంత కనెక్ట్ అవుతారు, ఆ ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుందని నేను ముందే చెప్పాను. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు వస్తారంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది లేదా అటు ఇటు ఉన్న కొంతమంది క్యాడర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ గారు చూసి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఎవరినైనా పోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్ గా క్రాస్ ఓటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నవీన్ యాదవ్ గారు సోషల్ సర్వీస్ చేస్తున్నారు, ఆయన హరాస్మెంట్ చేస్తున్నారు, ఆయన అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈసారి నవీన్ యాదవ్ కోటేయాలి, పోతే మన పార్టీ అలాగే అధికారం లేదు కాబట్టి అని కూడా కొంతమంది అన్ని ఆ పార్టీలో కూడా కొంతమంది క్యాడర్ ఇటువైపు షిఫ్ట్ అయ్యి క్రాస్ ఓటింగ్ వేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలా చాలాసార్లు జరిగాయి. వేరే ఎలక్షన్స్ లో కూడా, ఏపీ ఎలక్షన్స్ లో కూడా జరిగాయి. మన 2019లో కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ కొంత వైసీపీ కోటేశారు క్రాస్ ఓటింగ్. అలాగా క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఓట్ బ్యాంకింగ్ క్రాస్ ఓటింగ్ నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీకి పడకుండా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకు ఉండేలాగా మాత్రమే కేసీఆర్ గారు వస్తే ప్రసంగం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఉండే వాతావరణం ఆ రకంగా ఉంటుంది. అంతేగాని గెలుపుని
తారుమారు చేసే అంత స్థాయిలో ఉండదు ఇది ఈ బై ఎలక్షన్స్ లో. కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళని కాపాడుకోవడం కోసం మరీ మరీ ఘోరంగా ఓట్స్ వస్తే మాత్రం అది రేపు ఇంకా ఎలక్షన్స్ ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మినిమం ఓట్ బ్యాంకింగ్ మొన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అజరుద్దీన్ గారు పోటీ చేసినప్పుడు 16,000 ఓట్లతోటి ఓడిపోయారు. మాగంటి గారి మీద 16,000 ఓట్లకి ఓడిపోయారు అజరుద్దీన్ గారు. నవీన్ యాదవ్ గారు అజరుద్దీన్ గారికి అంత గట్టిగా సపోర్ట్ చేశారు జస్ట్ 16,000 ఓట్లతోటి. సో ఆ రేసు దగ్గరలో ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీ మరీ ఘోరంగా ఓడిపోయింది అనుకో, రేపు ఇంకా సిచ్యువేషన్ వేరే రకంగా ఉంటుందని చెప్పి ఆ ఓట్ బ్యాంకింగ్ కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ ఓట్ బ్యాంకింగ్ నిలబడుతుంది. ఒకవేళ కేసీఆర్ గారు వచ్చి ప్రసంగం చేస్తే ఆ ఓట్ బ్యాంకింగ్ నిలబడుతుంది తప్ప గెలుపుని తారుమారు చేస్తాను నేను అనుకోవట్లేదు. అన్నిటికంటే కేసీఆర్ గారు వస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కేసీఆర్ గారు వచ్చే అవకాశం నాకున్న అవగాహన ఇప్పుడున్న వాతావరణం ప్రకారం కేసీఆర్ గారు వస్తారని అసలు నేను అనే అనుకోవట్లేదు. అంతేనా? అంతే. ఎందుకంటే ఇంకా చాలా తక్కువ ఉండే 1 వీక్ ఉంది టైము. సో వీళ్ళు అన్ని ప్లస్ చేయాలి ఇక్కడ. ఈ పార్టీకి మొత్తం రెడీ చేసి చేయాలి. ఈ ఉన్నదంతా కూడా కింద బీఆర్ఎస్ క్యాడరే, కేటీఆర్ గారు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, ఉన్న క్యాడర్ ఇంకా కిందకి దించేసి కేసీఆర్ తీసుకొస్తే ఉపయోగం ఏంటి? బిల్డప్ చేసి కేసీఆర్ పిలవాలి. అట్లయితే కొద్దిగా ఏమన్నా నుక్కపో బలం అవకాశం ఉంటుంది. మొత్తం అంతా ఒకవైపు మల్లారెడ్డి గారు మీ అన్నగారు, ఇంకోవైపు ఈయన మీ తమ్ముడు, ఇద్దరు ఒక 2 వైపు నూకేసి కేసీఆర్ తీసుకొస్తా. కేసీఆర్ ఏం చేయగలుగుతారు? ప్రాక్టికల్ గా అది కాదు కదా. సో అది కేసీఆర్ గారు తెలిసింది. మిమ్మల్ని లేపమని తీసుకొస్తే దింపేస్తారు. ఇది కాదు, ఈ వర్షనే రాంగు అని చెప్పి ఆయనకి ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది ఆయనకి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి. నిజంగా అది పొలిటికల్ గా అంత పవర్ కేసీఆర్ గారు పబ్లిక్ నాడు బాగా తెలుసు. నేను డే 1 నుంచి చెప్పా, డే 1 నుంచి ఇక్కడ సెంటిమెంట్ అనేది ఉండదు, వర్కౌట్ అవ్వదు అని చెప్పి అనేక అంశాలు తాత, ఒక అంశం కాదు, అనేక అంశాలు తీసుకుంటా. పార్టీకి ఉన్న గ్రాఫ్, క్యాండిడేట్, నేను ఎవరైనా మాట్లాడితే ఆ క్యాండిడేట్ కి పొలిటికల్ మెచ్యూరిటీ ఉందా లేదా, రాజకీయ అవగాహన ఉందా లేదా, లేదా ఒక పార్టీ మీద ప్రేమ ఉందా, అనేక అంశాలు తీసుకొని నేను పబ్లిక్ బట్టి తీసుకుంటా. అంత అవగాహన చేసుకొని అన్ని రకాలుగా అన్ని యాంగిల్లో తీసుకొని నేను ఒక అంశాన్ని టేకప్ చేస్తా. కాబట్టి డే 1 నుంచి చెప్పా ఇక్కడ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో సెంటిమెంట్ ఉండదని. అదే విషయం కేసీఆర్ గారు క్యాచప్ చేశారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికి మాత్రం ఖచ్చితంగా అయితే ఇప్పుడు మొత్తానికి జూబ్లీస్ లో నవీన్ యాదవ్ అయితే గ్రాఫ్ పెరుగుతుంది. నవీన్ యాదవ్ గారికి గ్రాఫ్ ఉంది. నేను 5వ తారీఖున పౌర్ణమి రోజు 5వ తారీఖున ఎవరు గెలుస్తారు, ఎవరెవరికి ఎన్ని ఓట్ బ్యాంకింగ్, ఎంత ఓటు బ్యాంకింగ్ వచ్చే అవకాశం ఉంది, గెలిచే వ్యక్తికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది 5వ తారీఖున నేను అనౌన్స్ చేసేస్తాను. అమ్మా 5వ తారీఖున మొత్తం రికార్డు ఉంది. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. మహారాష్ట్రలో నేను 110 సీట్స్ వస్తాయని చెప్పి నేను స్వయంగా 15 రోజులు అక్కడ ఉండి అక్కడ కూడా 132 బీజేపీకి వచ్చాయి. మనం మొన్న 23 ఎలక్షన్స్ లో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని చెప్తే 8 స్థానాలు వచ్చాయి. ఏపీలో కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పిన కూటమి అలాగే గెలిచింది. సో మన ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది, బీజేపీ పార్టీకి ఎక్కువ గ్రాఫ్ ఉందని చెప్పి తెలిసింది. సో ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా నేను చెప్పిన విశ్లేషణ ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే అనేక అంశాలు నాలాగా రాజకీయ విశ్లేషణ అంటే కేవలం స్టూడియోలో కూర్చుంటారు, లేదా సర్వే అంటే వీళ్ళు సర్వే చేస్తారు అంతే. నేను సర్వే చేసి పబ్లిక్ అంశాలు తీసుకుని రాజకీయ పార్టీకి ఉన్న గ్రాఫ్, క్యాండిడేట్ ఉన్న గ్రాఫ్, అప్పుడున్న ఆ రాజకీయ పార్టీలకు ఉన్న వ్యూహాలు, ఆ వ్యూహాలు ఫలిస్తాయా ఫలించవా అని అనేక అంశాలు, ఈ 2 అంశాలని క్యాచప్ చేసి నేను చెప్తాను. కేవలం ఈ రోజు ఈ ఎలక్షన్స్ కోసం, ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ కోసం ఆడన్నర విశ్లేషణ చేయట్లేదు. అనేక ఎలక్షన్స్ నేను చేశాను. కాబట్టి ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ నాకు కూడా నేను ఎప్పటి నుంచో యూసఫ్గూడ ప్రాంతం, ఈ జూబ్లీస్ నియోజకవర్గం నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2005 నుంచి నాకు తెలుసు ఈ యూసఫ్గూడ బస్తీలని నాకు తెలుసు. సో అంత స్పీడ్ గా నేను గ్రాఫ్ అప్ చేసి ఫస్ట్ చెప్పాను. నవీన్ యాదవ్ గారి సీట్ కన్ఫర్మ్ కాకముందే 2 వీక్స్ ముందు చెప్పాను నవీన్ యాదవ్ గారికి సీట్ ఇస్తారు. అంజన్ కుమార్ యాదవ్ గారు నవీన్ యాదవ్ గారు పోటీ పడుతున్నప్పుడే నవీన్ యాదవ్ గారికి ఇస్తారు, ఆయనకే గెలిపే అవకాశం ఉందని చెప్పి 2 వీక్స్ ముందు చెప్పా. ఎందుకు చెప్పా? పార్టీకి ఎలాంటి క్యాండిడేట్కి ఇస్తే గెలిపే అవకాశం ఉంటాయని అనేక క్యాండిడేట్ అంశాలు తీసుకుంటారు. కాబట్టి ఆ అంశాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ముందుకు చెప్పగలిగాను. మొత్తానికి జూబ్లీహిల్స్ లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, లీడర్ల ముచ్చటకు జనాల గుసగుస అయింది. ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది, ఎవరి గ్రాఫ్ తగ్గుతుంది. ఇక్కడ సెంటిమెంట్ ఓదికు, డెవలప్మెంట్ ఓదికు, ఇది దీని బలం ఏంది, దాని బలం ఏంది. అక్కడ ప్రచారం చేసే లీడర్ల కథ జనాలు ఏ రకంగా మాట్లాడుకుంటారు, ఏంది ఏం కథ అనేది మరి ఇవాళ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తన కడుపులో ఉన్న ఆంబయ మతం వెళ్ళగక్కిండు. ఇంకోటి 100కి ముచ్చో ఇంకో మాట ఏంటంటే పౌర్ణమి రోజు అంటే పున్నమి రోజున 5వ తారీఖు నాడు
ఎవరు గెలవబోతుర్రు, ఒకవేళ గెలిచే అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలవబోతుండు అనేది కూడా మళ్ళా చెప్తాడు. ఇక ఆయన మళ్ళీ మన ఏఎన్ఎన్ స్టూడియోలో మొత్తం బోర్డు మీదనే వేసుకుందాం. బోర్డు మీద ఇగో ఈయనకి ఇది మైనస్, ఇగో ఈయనకి ఇది ప్లస్, ఇగో వీళ్ళకి ఇది కథ కేక వస్తలేదు, ఇగో ఇది వీళ్ళకి కలిసి వస్తుంది, ఇగో ఇట్లా A to Z మొత్తం పూసకూర్చినట్టుగా తోసుకోకుండా మనం బోర్డు మీద మన ఈయననే పిలిపించి మనం మళ్ళా ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది 5 తారీఖు నాడే మనం గెలుపును డిసైడ్ చేద్దాము. శనార్థి పిల్లగా మరే ఉంటా. నమస్తే.